హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఇండియన్ హిస్టరీ యొక్క క్లాస్ 23లో భాగంగా సహాయ నిరాకరణ ఉద్యమం గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఉన్నటువంటి స్టెప్స్ వైజ్గా అంటే రౌలత్ చట్టం కానీ, జలియన్ వాలాబాగ్, అదేవిధంగా ఖిలాఫత్ ఉద్యమం అండ్ అదేవిధంగా ఈ యొక్క సైమన్ కమిషన్. సో మేజర్గా ఉన్నటువంటి యొక్క 4 స్టేజెస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని కొంత లెంతీగా ఉంటుంది, అయినప్పటికీ చివరి వరకు చూస్తేనే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. అండ్ గాంధీజీ నిర్వహించినటువంటి జాతీయ ఉద్యమాలు మేజర్గా 3 ఉండడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం 1920-22, అదేవిధంగా శాసనోల్లంఘన 1930-34, అదేవిధంగా క్విట్ ఇండియా 1942-45. సో మేజర్గా ఉండడం జరిగింది. వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కొన్ని సంఘటనల గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మొత్తం కూడా మనం సహాయ నిరాకరణం, నెక్స్ట్ వీడియోలో శాసనోల్లంఘనం, తర్వాత క్విట్ ఇండియా, తర్వాత మన యొక్క భారతదేశానికి స్వాతంత్రం, ఆ తర్వాత స్వాతంత్రం తర్వాత జరిగినటువంటి పరిణామాలు. సో మోస్ట్లీ మనకు 5 to 6 క్లాసెస్లో మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం. సో సహాయ నిరాకరణ ఉద్యమానికంటే ముందు మనకు వచ్చింది రౌలత్ చట్టం. సో 1919 March 21 రౌలత్ చట్టం అనేది రావడం జరిగింది. సో ఇదే మనకి యొక్క సహాయ నిరాకరణ ఉద్యమానికి నాంది. సో దీనిలో ఉన్నటువంటి కీలకవంతమైనటువంటి పాయింట్స్ ఏంటిదంటే, అప్పుడు ఉన్నటువంటి పోలీసులకి విపరీతమైనటువంటి అధికారాలను ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు మేజర్గా ఇబ్బంది కలిగించినటువంటి పాయింట్స్ ఏంటి అంటే, వారెంటీ లేకుండానే అరెస్ట్ చేయవచ్చు. సో ఆ పర్సన్ ఎవరైనా కూడా, అంటే జాతీయ నాయకుడైనప్పటికీ, సామాన్య మానవుడైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎంతకాలమైనా కోర్టులో ప్రవేశపెట్టకుండా వాళ్ళు నిర్బంధించవచ్చు. సో జైలులో కొన్ని వేల మందినైనా వాళ్ళు ఉంచుకునే అధికారం అయితే రౌలత్ చట్టం ఇస్తుంది. సో ఈ యొక్క సిఫార్సు ఎవరు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్? జస్టిస్ రౌలత్ యొక్క సిఫార్సు మేరకు ఈ యొక్క రౌలత్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది 1919 March 21. అయితే దీనికి వ్యతిరేకంగా గాంధీజీ పోరాడడం జరిగింది. అదేవిధంగా దీనికోసం సత్యాగ్రహ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏ చట్టాన్ని గాంధీజీ నల్ల చట్టం అని పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్? రౌలత్ చట్టం. అదేవిధంగా ఈ యొక్క 1919లో వచ్చినటువంటి మరొక చట్టం కూడా రావడం జరిగింది, అది ద్వంద్వ పాలన చట్టం. దాన్ని మనం ఏమంటాం ఫ్రెండ్స్? మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని మనం పిలవడం జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు కూడా 1919లో రావడం జరిగింది, రౌలత్ చట్టం కూడా 1919లోనే రావడం జరిగింది. ఓకే, మరి ఒక మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్స్ ఏంటి ఫ్రెండ్స్? ఈ యొక్క చట్టంలో పేర్కొన్నటువంటి పాయింట్స్ ప్రకారంగా రాష్ట్రాలలో ద్వంద్వ పాలన అయితే ఉండాల్సి ఉంటుందని ఒక మాంటెక్ చెమ్స్ఫర్డ్ యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్స్లో ఒకటి. అండ్ నెక్స్ట్ జలియన్ వాలాబాగ్. సో మీ అందరికి ఐడియానే ఉంది కదా ఫ్రెండ్స్, మన యొక్క 10th క్లాస్లో మన యొక్క జలియన్ వాలాబాగ్ ఉదంతం గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో మన యొక్క అకాడమిక్లో ఉంది, మన ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కీలకమైనటువంటి స్టెప్స్లో ఇది ఒకటి. భారతదేశం మొత్తాన్ని కూడా నిర్ఘాంతపరిచేటటువంటి సంఘటన ఇది హత్యాకాండ. సో ఇది 1919 April 13 జరిగింది. సో దీని యొక్క ఇనిషియేటివ్ ఎక్కడ జరిగిందంటే, ఈ యొక్క రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అమృత్సర్లో ఆందోళన చేస్తున్నటువంటి డాక్టర్ సత్యపాల్ని, అదేవిధంగా సైఫుద్దీన్ కిచ్లోని April 10, 1919 అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసరికి ఆందోళన విరమిస్తారు అనుకున్నప్పటికీ వీళ్ళు ఏం చేయడం జరిగిందంటే, జలియన్ వాలాబాగ్ అనేటటువంటి ప్రాంతంలో వీళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా బేషరతుగా విడుదల చేయాలని, అదేవిధంగా ఉద్యమంలోకి పోలీసులు ఇన్వాల్వ్మెంట్ కావద్దని వీళ్ళు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పుడున్నటువంటి పంజాబ్ గవర్నర్ అయినటువంటి మైకెల్ ఓ డయర్ ఈ యొక్క సమావేశానికి పర్మిషన్ అనేది ఇవ్వలేదు. అందుకనే ఇతను ఏం చేయడం జరిగింది ఫ్రెండ్స్? మార్షల్ లాని ప్రకటించడం జరిగింది. అయితే ఒక 1919 April 13 మనకు సమావేశం జరిగింది కాబట్టి ఆ యొక్క టైంలో ఇన్ఛార్జ్ అయినటువంటి బ్రిగేడియర్ జనరల్ డయర్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే సమావేశంపై కాల్పులు జరపడం జరిగింది. అప్పుడు సభలో ప్రసంగిస్తున్నటువంటి పర్సన్ హన్స్రాజ్. అండ్ అదేవిధంగా మన యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క లెక్క ప్రకారం కనీసం 1000 మంది అయితే చనిపోయి ఉంటారని వీళ్ళైతే అంచనాకు తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క తోట, ఇది యాక్చువల్గా అయితే ఒక తోట ఫ్రెండ్స్. సో ఈ విధంగా తోట ఉన్నట్లయితే దీని చుట్టూ కూడా బావులు ఉండేవి. ఓకేనా? సో ఎందుకు అంటే ఈ ఇంత పెద్ద తోటను మెయింటైన్ చేయాలంటే మనకు వాటర్ రిసోర్స్ అనేది దాంట్లో ఉంటే బాగుంటుందని దీంట్లో బావులు ఉండేవి. సో వీళ్ళు చుట్టూ ఈ విధంగా సర్కిల్లో మొత్తం కూడా పోలీసులు నిలబడి లోపల ఉన్నటువంటి పర్సన్స్ పైకి అటాక్ చేసినప్పుడు వీళ్ళందరూ తప్పించుకోవడానికి ఒక బావుల్లో పడి చాలామంది చనిపోవడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఉన్నటువంటి యొక్క తోటలో ఉన్నటువంటి బావుల్లో కూడా దూకి చనిపోవడం జరిగింది. అయితే అన్ని వేల మంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఈ యొక్క పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఇంత పెద్ద జలియన్ వాలాబాగ్కి ఒకటే ఒక ఎంట్రన్స్ ఉండడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకే ఒక చిన్న ఎంట్రన్స్ ఉంది. అందుకే వీళ్ళు సమావేశం అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి తెలియదు, పోలీస్ వాళ్ళకి తెలియదు. ఒకవేళ వాళ్ళు రావాలన్నా ఆ యొక్క చిన్న మార్గంలో వాళ్ళు వచ్చేలోపు మనం తప్పించుకోవచ్చులే అన్నటువంటి ప్లాన్ తోటి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. కానీ అదే వాళ్లకు 30 కూర్చోవడం జరిగింది. సో ఈ విధంగా మనకు జలియన్ వాలాబాగ్ జరిగింది.
అయితే ఈ యొక్క జలియన్వాలా బాగ్ సంబంధించినటువంటి డేటాలో 1000 మంది చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి సంఘటనపై భారతదేశంలో మొత్తం కూడా వ్యతిరేకత రావడం జరిగింది. వెంటనే ప్రభుత్వం హంటర్ కమిషన్ని వేయడం జరిగింది. అయితే ఈ యొక్క హంటర్ కమిషన్ కూడా బ్రిటిష్ వాళ్ళదే కాబట్టి జనరల్ ఓ డయర్ ముందే వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు కాల్పులు జరిపారని ఒక నివేదికని ఇచ్చేసింది. దీన్ని ఏమంటాం ఫ్రెండ్స్, వైట్ వాష్ కమిషన్గా పేర్కొనడం జరుగుతుంది. దీన్ని ఎవరు అనడం జరిగింది, గాంధీజీ. హంటర్ కమిషన్ని వైట్ వాష్ కమిషన్గా పేర్కొనడం జరిగింది. డయ్యర్పై చర్యలు తీసుకోవాలని గాంధీజీ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్కి ప్రభుత్వం నైట్హుడ్ అనేటటువంటి బిరుదును ఇవ్వడం జరిగింది కదా, ఆ యొక్క బిరుదును కూడా తిరస్కరించడం జరిగింది. అండ్ అదేవిధంగా జలియన్వాలా బాగ్ మారణకాండ స్తూపం, ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. జలియన్వాలా బాగ్ మారణకాండ స్తూపాన్ని రూపొందించింది బెంజమిన్ ఫోల్క్, యుఎస్ఏ దేశానికి చెందినటువంటి బెంజమిన్ ఫోల్క్. అదేవిధంగా 1940న ఉద్దమ్ సింగ్ ఇంగ్లాండ్ వెళ్ళి మైకేల్ ఓ డయ్యర్ని హత్య చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సభలో ప్రసంగిస్తున్నటువంటి పర్సన్ని ఉద్దమ్ సింగ్ కాల్చి చంపేయడం జరిగింది. సో వీళ్ళు ఇక్కడైతే రివెంజ్ అయితే తీసుకోవడం జరిగింది, డయ్యర్ని మాత్రం చంపేశారు. అండ్ నెక్స్ట్ దీని యొక్క కంటిన్యూషన్లో బాగా నెక్స్ట్ వచ్చేసింది ఖిలాఫత్ ఉద్యమం. ఓకేనా ఫ్రెండ్స్, ఖిలాఫత్ ఉద్యమం యొక్క మూలాలు అనేవి మన యొక్క ఇండియాలో లేవు. ఇది మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్, 1914 to 1918 కదా. 1914 to 1918లో ఈ యొక్క జర్మనీ తరపున టర్కీ పాల్గొంది. అయితే టర్కీ ఓడిపోయింది. అయితే టర్కీ సుల్తాన్ అంటే మనకి ఇప్పుడు ప్రెసిడెంట్ ఎట్టుండడో వాళ్ళకట టర్కీ సుల్తాన్ని ఖలీఫా అంటారు. ఖలీఫా నుంచి మనకు ఖిలాఫత్ ఉద్యమం అనేది రావడం జరిగింది. అయితే టర్కీని ఇంగ్లాండ్ ఆక్రమించుకుంది కదా, ఎందుకంటే యుద్ధంలో ఓడిపోయింది కాబట్టి టర్కీని ఇంగ్లాండ్ ఆక్రమించుకొని ఖలీఫా పదవిని రద్దు చేసేసింది. అంటే దానికి అధ్యక్షుడు లేడు, మేము ఇచ్చినటువంటి పర్సన్ దీన్ని ఇన్ఛార్జ్గా ఉంటాడని వీళ్ళు ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఖలీఫా పదవిని రద్దు చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఖిలాఫత్ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. అయితే అఖిల భారత ఖిలాఫత్ దినోత్సవం ఎప్పుడు ఫ్రెండ్స్, 1919 అక్టోబర్ 17. అయితే ఈ యొక్క ఉద్యమాన్ని మన యొక్క ఇండియాలో ప్రారంభించినటువంటి పర్సన్స్ వీరిద్దరు, మహమ్మద్ అలీ అదేవిధంగా షౌకత్ అలీ. వీళ్ళిద్దరు కూడా ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది, ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అని. దీని యొక్క అధ్యక్షుడు గాంధీజీగా ఎన్నుకోవడం జరిగింది. అండ్ దీనికి కాంగ్రెస్ అదేవిధంగా గాంధీజీ ఇద్దరు మద్దతు తెలిపారు. సో ఈ యొక్క మద్దతు తెలిపిన తర్వాత నెక్స్ట్ ఆగస్టు 1, 2020న సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం మొదటి రోజున మరణించినటువంటి వ్యక్తి ఎవరు ఫ్రెండ్స్, బాలగంగాధర్ తిలక్. చాలా చాలా ఇంపార్టెంట్ వన్. ఈ యొక్క బాలగంగాధర్ తిలక్ అక్టోబర్ 1, 1920 చనిపోవడం జరిగింది. సో సహాయ నిరాకరణ ఉద్యమానికి మనకి ఈజీ గుర్తుండడానికి ఎగ్జామ్లో రావడానికి గల కారణం ఏంటిదంటే ఇప్పుడు కరెక్ట్గా 100 years. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు దాదాపుగా 100 years బ్యాక్ జరిగినటువంటి ఒక ఉద్యమం గురించి 100 years తర్వాత మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా వీళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు కనుక తీసుకుంటే ఫస్ట్ విద్యా సంస్థలను బహిష్కరించాలి. సో విదేశీ విద్యా సంస్థలను బహిష్కరించాలి, స్వదేశీ విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలి. సో దీంట్లో ఈ యొక్క విదేశీ విద్యా సంస్థలు అదేవిధంగా విదేశీయుల ఆధీనంలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ నుంచి బయటకు వచ్చినటువంటి 90,000 మంది విద్యార్థుల కోసం 800 విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. బ్రిటిష్ వస్తువులను బహిష్కరించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇతర దేశభక్తులు 20 లక్షల చరకాలు తయారు చేసి జనాలకు అందించడం జరిగింది. సో ఇక చరకాలు తయారు చేయాలంటే ఇన్కమ్ కావాలి కదా, దానికోసం ఏం చేశారంటే బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ నిధి అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క సభ్యత్వం 25 పైసలు. ఓకేనా ఫ్రెండ్స్, 25 పైసలు దీని యొక్క సభ్యత్వంగా తీసుకోవడం జరిగింది. అయితే 1,37,00,000 వసూలు అయితే అవ్వడం జరిగింది. సో ఈ యొక్క అమౌంట్ తోటి 20 లక్షల చరకాలు తయారు చేయించేసి ఉచితంగా అందరికి కూడా పంపిణీ చేయడం జరిగింది. దీనికి ఈ యొక్క చరకా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఎవరి వస్త్రాలు వాళ్ళే తయారు చేసుకుంటారు, ఎవరి బట్టలు వాళ్ళే తయారు చేసుకుంటే విదేశీ వస్త్రాలు బహిష్కరిస్తాం. అప్పుడు వాళ్ళకి ఇన్కమ్ అనేది దెబ్బతింటుంది కదా, వాళ్ళ ప్రోడక్ట్ ఇక్కడ ఊకనే రుద్దాల్సిన పని ఉండదు కాబట్టి వీళ్ళ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఉచితంగా పంపిణీ చేయడం వల్ల దాదాపుగా సగానికంటే ఎక్కువగా దిగుమతి అనేది పడిపోవడం జరిగింది. విదేశీ వస్తువుల యొక్క దిగుమతి పడిపోయింది కాబట్టి వాళ్ళ ఇన్కమ్ పైన కూడా ఇది ఇంపాక్ట్ అయితే చూపించింది. అదేవిధంగా న్యాయస్థానాలు కూడా బహిష్కరించడం జరిగింది, అంటే కోర్ట్స్ కూడా బహిష్కరించారు. దాంట్లో మేజర్గా 5 persons ఉండడం జరిగింది. చిత్తరంజన్ దాస్. సో చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ మనకు ఇండియన్ జియోగ్రఫీలో ఇంపార్టెంట్, అదేవిధంగా రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. ఈ యొక్క పర్సన్ నుంచి ఈ యొక్క పర్సన్ని మనం సిఆర్ దాస్ అంటాం. అండ్ అదేవిధంగా ఇతను దేశబంధు అనేటటువంటి బిరుదు కలిగినటువంటి వ్యక్తి. అండ్ అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, రాజగోపాలాచారి అండ్ అదేవిధంగా ప్రకాశం పంతులు, వీళ్ళ 5గురు కూడా బయటికి వెళ్ళి రావడం జరిగింది. అండ్ అదేవిధంగా బ్రిటిష్ వారు బహుకరించినటువంటి కొన్ని బిరుదులను కూడా వదిలేయడం జరిగింది. గాంధీజీ బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి కైజర్-ఏ హిందూ అనేటటువంటి బిరుదును కూడా ఇతను వదిలివేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, కైజర్-ఏ హిందూ అనేటటువంటి బిరుదును కూడా త్యజించడం జరిగింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ 1920లో మనకు శాసనసభ ఎన్నికలు జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, శాసనసభలు జరిగినాయి. ఆ యొక్క శాసనసభలను కూడా వీలైతే బహిష్కరించడం జరిగింది. అండ్ అదేవిధంగా 1921లో బ్రిటిష్ యువరాజు పర్యటన అయినటువంటి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యొక్క పర్యటనను కూడా వ్యతిరేకించడం జరిగింది, దాన్ని బహిష్కరించడం జరిగింది.
అండ్ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా బహిష్కరించడం జరిగింది. మొత్తం మీద వాళ్ళకు ఒక ప్రెజర్ సిచ్యువేషన్ అయితే జనరేట్ అయింది. సో స్టార్టింగ్లో మనకు ఖిలాఫత్ ఉద్యమం అదేవిధంగా రౌలత్ చట్టం లాంటి కొంత ఇంపాక్ట్ చూపించినప్పటికీ తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకేసారి 20 లక్షల చరకాలు తయారు చేసి అందరికి పంపిణీ చేయడం, సో అంత ప్రెజర్ అంతా బిల్డప్ అవుతున్న టైంలో ఒకే ఒక చిన్న సంఘటన అనేది మొత్తాన్ని కూడా చేంజ్ చేయడం జరిగింది. ఆ యొక్క సంఘటనే చౌరీ చౌరా సంఘటన. సో 1922 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన అనేది మొత్తం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మొత్తం కూడా చేంజ్ చేసింది. అదేవిధంగా దీనికి సపోర్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా నిరాశను మిగిల్చింది. సో ఈ యొక్క సంఘటన ఏంది, దానివల్ల జరిగినటువంటి పరిణామాలు ఏందో డిస్కస్ చేద్దాం. అయితే ఒక చౌరీ చౌరా సంఘటన అనేది ఎక్కడ జరిగింది ఫ్రెండ్స్? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరా అనేటటువంటి ప్రాంతంలో జరిగింది. అండ్ ఈ యొక్క ఉద్యమం చేసినటువంటి వ్యక్తులపైన పోలీసులు నిర్బంధించడం, అదేవిధంగా వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. దానివల్ల ఆగ్రహం చెందినటువంటి ఉద్యమకారులు పోలీస్ స్టేషన్ని తగలబెట్టడం జరిగింది. అండ్ ఈ యొక్క పోలీస్ స్టేషన్ తగలబెట్టినప్పుడు దాదాపు 22 మంది పోలీసులు అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సజీవ దహనమయ్యారు. ఈ యొక్క సంఘటనతో ఆందోళన చెందినటువంటి గాంధీజీ ఉద్యమం హింసాత్మకంగా మారుతుందని గ్రహించి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలుపుదల చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల చేయడంతో అసంతృప్తికి లోనైనటువంటి ఇతర నాయకులు కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయి వివిధ సంస్థలను స్థాపించడం జరిగింది. దాంట్లో మేజర్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి స్వరాజ్ పార్టీ. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని నిలిపివేతని నేతాజీ జాతీయ విపత్తిగా వర్ణించడం జరిగింది. ఎందుకంటే 99% మనకు ఆల్మోస్ట్ ఆల్ ప్రెజర్ బిల్డప్ అయిపోయింది. అంత ఒక ప్రాపర్ సెటప్కి వచ్చే టయానికల్లా గాంధీజీ ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది కాలేదు. అండ్ అదేవిధంగా ఒక చిన్న హెచ్చరిక జారీ చేసినా బాగుండేది, హింసాత్మకం వద్దు, మన యొక్క టార్గెట్ వేరు, మనం హింసాత్మకంగా వెళ్లకుండా ఉంటే బాగుంటుందని ఒక మాట చెప్తే అయిపోయేది. కానీ ఏకంగా ఉద్యమాన్ని రద్దు చేయడం వల్ల చాలామంది కూడా దీంట్లో ఎంత ప్రెజర్ బిల్డప్ చేసినప్పటికీ, ఎంత హెల్ప్ చేసినప్పటికీ అదంతా కూడా వృధా అయిపోయింది అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు బయటికి రావడం జరిగింది. సో బయటకు వచ్చినటువంటి క్యాండిడేట్స్లో మేజర్ క్యాండిడేట్స్ చిత్తరంజన్ దాస్ అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ. సో చిత్తరంజన్ దాస్ అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీని స్థాపించడం జరిగింది 1922-23 ఆ యొక్క టైంలో. అండ్ అదేవిధంగా 1922లో గయాలో కాంగ్రెస్ సమావేశం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు చిత్తరంజన్ దాస్. అదేవిధంగా దీనిలో ఎన్నికలకు సంబంధించినటువంటి పోటీ భాగంగా కాంగ్రెస్లో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి రాజగోపాలాచారి, పటేల్, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్. వీళ్ళ ముగ్గురు కూడా ఎలక్షన్లో పోటీ చేయొద్దని మిగిలిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలక్షన్లో పోటీ చేసి మనం గెలవాలి, మనం చట్టసభల్లో పార్టిసిపేట్ అవ్వాలి, దాంట్లో మనం ప్రెజర్ బిల్డప్ చేయాలి, మన యొక్క చట్టాలను మనమే నిర్ణయించుకోవాలనేది సిఆర్ దాస్ అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ యొక్క ఉద్దేశం. కాబట్టి వీళ్ళిద్దరు కూడా బయటకు వచ్చేసి స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీరికి చట్టసభలో పార్టిసిపేట్ చేయాలని వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. 1923 ఎన్నికల్లో స్వరాజ్ పార్టీ పార్లమెంట్ స్థానాల్లో దాదాపు 40% సీట్లు సాధించింది. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క పార్టీ తరఫున కేంద్ర పార్లమెంట్ స్పీకర్గా విఠల్ భాయ్ జే పటేల్ను వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది. అండ్ తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ 1925లో మరణించిన తర్వాత ఈ యొక్క పార్టీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్లో విలీనం అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ సైమన్ కమిషన్ 1927-29. దీని తర్వాతనే మనకు శాసనోల్లంఘన స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క వీడియోలో మనం సైమన్ కమిషన్ దాకా డిస్కస్ చేద్దాం. సైమన్ కమిషన్ 1927లో రావడం జరిగింది. అయితే ఈ యొక్క సైమన్ గో బ్యాక్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నినాదం సైమన్ గో బ్యాక్ అనేది. అయితే ఈ యొక్క 1927లో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ 2 కమిషన్లను ఏర్పాటు చేసి, నెంబర్ 1 వచ్చేసి బట్లర్ కమిషన్. ఇది ఇండియన్ స్టేట్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి బట్లర్ దీనికి ఇన్ఛార్జ్గా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ సైమన్ కమిషన్, ఓకేనా ఫ్రెండ్స్, ఇండియన్ స్టేట్యుటరీ కమిషన్ చైర్మన్ సర్ జాన్ సైమన్. బట్లర్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసే సర్ జాన్ కమిషన్ ఏం చేస్తుంది ఫ్రెండ్స్, 1919లో వచ్చినటువంటి మాంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ ఏదైతే ఉందో ఆ యొక్క చట్టాన్ని అధ్యయనం చేసి మార్పులనే సూచిస్తుంది. అయితే ఈ యొక్క సైమన్ కమిషన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం జరిగింది. సో కారణం ఏంటిదంటే ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి సర్ జాన్ సైమన్తో సహా మీ సభ్యులంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళే. సో మన యొక్క భారతీయులకు ఛాన్స్ లేదు, అదేవిధంగా అట్లీస్ట్ మన యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కూడా వాళ్ళకు పెద్దగా ప్రియారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఈ యొక్క డేటా మొత్తాన్ని కూడా కాంగ్రెస్ వ్యతిరేకించడం జరిగింది. అయితే ఈ యొక్క కమిషన్ 1927 నవంబర్లో ప్రకటిస్తే 1928 ఫిబ్రవరి 3న భారతదేశం చేరుకుంది. అండ్ అదేవిధంగా 1927లో మద్రాసులో కాంగ్రెస్ సమావేశం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు ఎంఏ అన్సారీ. సో ఈ యొక్క సమావేశాలు అదేవిధంగా కమిషన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లింకప్ చేసుకుని చదువుకుంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా సైమన్ బహిష్కరణ తీర్మానం అంటే సైమన్ గో బ్యాక్ అనేటటువంటి తీర్మానం అనేది 1927 మద్రాసులో తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ లాహోర్ యొక్క వ్యతిరేకత, దీంట్లో మనకు లాలా లజపత్ రాయ్ చనిపోయిండు కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ సైమన్ గో బ్యాక్ అని. సో ఈ యొక్క లాలా లజపత్ రాయ్ అధ్యక్షతన సైమన్ గో బ్యాక్ ఆందోళన చేయడం జరిగింది. సైమన్ కమిషన్ లాహోర్కి వచ్చినప్పుడు వీళ్ళు వ్యతిరేకించడం జరిగింది. ఈ యొక్క టైంలో శాండర్స్ లాలా లజపత్ రాయ్పై లాఠీచార్జ్ చేయించడం జరిగింది. లాఠీచార్జ్లో గాయపడినటువంటి లాలా లజపత్ రాయ్ మరణించడం జరిగింది. అండ్ నెక్స్ట్ లక్నో, ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క ప్లేసెస్ కూడా ఇంపార్టెంటే. లాహోర్లో ఎవరు పార్టిసిపేట్ చేయడం జరిగింది, లాలా లజపత్ రాయ్. లక్నోలో జవహర్ లాల్ నెహ్రూ.
అండ్ నెక్స్ట్ మద్రాస్. సో మద్రాసులో ఎవరు ఫ్రెండ్స్? టంగుటూరి ప్రకాశం పంతులు. సో టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో ఈ యొక్క ఆందోళనలు జరిగాయి. అదేవిధంగా 1928 ఫిబ్రవరి 3న మద్రాసులో ప్యారిస్ కార్నెల్ వద్ద పార్థసారథి అనేటటువంటి పర్సన్ చనిపోవడం జరిగింది. పోలీసులు అతన్ని చూడడానికి కూడా ఎవరిని పోలీసులు అయితే అనుమతించలేదు. టంగుటూరి ప్రకాశం పోలీసుల యొక్క తుపాకులు భయపడకుండా పార్థసారథి మృతదేహానికి నివాళులు అర్పించిండు. అందువలన ఇతనికి ఆంధ్ర కేసరిగా బిరుదు అంకితుడు అవ్వడం జరిగింది. సో ఆంధ్ర కేసరి అనేటటువంటి బిరుదు ఏ సందర్భంలో వచ్చింది? సైమన్ కమిషన్ యొక్క సిచ్యువేషన్లో. అదేవిధంగా 1929లో సెకండ్ టైం వాళ్ళు రావడం జరిగింది, వచ్చి భారతదేశం మొత్తం పర్యటించడం జరిగింది. 1930లో వాళ్ళు నివేదికనిచ్చారు. సో ఆ యొక్క నివేదికలో ఉన్నటువంటి కీలకవంతమైనటువంటి పాయింట్స్: దళితులకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు ఉండాలని, అదేవిధంగా సైమన్ రిపోర్టుకి నిపోటీగా నెహ్రూ కూడా ఒక రిపోర్ట్ను రూపొందించడం జరిగింది 1928లో. 1930లో సైమన్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఈ యొక్క రిపోర్ట్ పైన చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాల్లోనే మనకి యొక్క శాసనోల్లంఘన ఉద్యమం కూడా జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం లాహోర్ సమావేశం, అదేవిధంగా దాని తర్వాత ఉన్నటువంటి పరిణామాలు కూడా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా 1929లో గవర్నర్ జనరల్ అయినటువంటి ఇర్విన్ దీపావళి ప్రకటన చేసిండు. సో దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశాన్ని సహజసిద్ధంగా స్వయం పాలన కల్పించబడుతుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి స్వయం పాలన అనేది కల్పించబడుతుంది అని దీపావళి ప్రకటన చేయడం జరిగింది ఇన్ 1929లో లార్డ్ ఇర్విన్. సో ఈ విధంగా మనకు ఒక బేసిక్ డేటా వచ్చింది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ఉన్నటువంటి పాయింట్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఒక సైమన్ కమిషన్కి వ్యతిరేకత కాంగ్రెస్ ఇచ్చింది. మరి దీనికి అనుకూలంగా ఏమేమి ఇచ్చినాయి ఫ్రెండ్స్? జస్టిస్ పార్టీ, ముస్లిం లీగ్, పంజాబ్ యూనియనిస్ట్ పార్టీ, అదేవిధంగా అంబేద్కర్ పార్టీ. ఎందుకు దేనికి ఇచ్చినాయి ఫ్రెండ్స్? వాళ్ళు సపరేట్గా నియోజకవర్గాలనే ఇవ్వాలని వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ముస్లిం వాళ్ళు ముస్లింల యొక్క ప్రత్యేకంగా నియోజకవర్గం, అంబేద్కర్ ఏం దళితుల కోసం, పంజాబ్ వాళ్ళేం పంజాబీల కోసం, జస్టిస్ పార్టీ ఏమో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నినాదాల కోసం వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా సైమన్ కమిషన్ యొక్క సిఫార్సులు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు నూతన రాజ్యాంగ పునర్నిర్మాణం అనేది జరగాలి, అదేవిధంగా సమాఖ్య భావంతో కూడినటువంటి రాష్ట్రాలకు అధికారం కల్పించేలా నూతన రాజ్యాంగం అనేది ఉండాలి. అండ్ అదేవిధంగా బర్మాను భారత్ నుంచి, అదేవిధంగా సింధును బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి వేరు చేయాలని వీళ్ళైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఒక సైమన్ కమిషన్లో మనం మొత్తం కూడా 7 అనుకున్నాం కదా. నెంబర్ 1 వచ్చేసి సైమన్స్, రెండో పర్సన్ ఎవరు ఫ్రెండ్స్? కాడో గామ్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పర్సన్ వచ్చేసి హార్ప్ షోర్స్, అదేవిధంగా ఫోర్త్ వచ్చేసి లెన్ఫాక్స్, ఫిఫ్త్ వచ్చేసి క్లెమెట్ అట్లీ, అదేవిధంగా 6th వచ్చేసి డొనాల్డ్ హువార్డ్, అండ్ నెక్స్ట్ 7 వచ్చేసి హ్యారీ లాసన్. సో దీస్ ఆర్ ద 7 మెంబర్స్. సో ఈ యొక్క సైమన్ కమిషన్ వ్యతిరేకత జరిగినటువంటి సమావేశాలు ఇంపార్టెంట్, అదేవిధంగా ఆ యొక్క టైంలో ఆ యొక్క సమావేశాలు ఎక్కడ జరిగినా కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం శాసనోల్లంఘనకి వెళ్ళిపోదాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు ఏడుతో కలుద్దాం. అండ్ ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా వాచ్ చేయండి, అప్కమింగ్ వీడియోస్ అన్ని కూడా ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.